సిస్టర్ నమస్తే, మీ పేరు? నా పేరు జయలక్ష్మి అని. ఏం చేస్తారు? నేను ఎంఏ చేస్తున్నాను, చదువుకున్నాను. ఏంటి అసలు రేపు 15వ తారీఖు నుంచి మహిళలకి బస్సు ఫ్రీ అంటున్నారు కదా, ఒక మహిళగా దానికి మీరు ఏంటి మంచిది అంటారా లేక వేస్ట్ అంటారా? అంటే మహిళల తరపున మాట్లాడాలి అంటే కనుక అది మంచిదే అని చెప్పాలి. బట్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అది డిస్క్రిమినేషన్. ఇప్పుడు 48 నెంబర్ బస్సు ఉంది, మనం రోజు చూస్తాము, చాలా క్రౌడింగ్గా ఉంటుంది మామూలుగానే పే చేసి వెళ్తేనే. అది ఇంకా ఫ్రీ అని పెడితే ఇంకా జెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఒకవేళ కనుక ఫ్రీ బస్సెస్ పెడుతున్నప్పుడు కొత్తగా అంటే అదే రూట్లో కొత్త బస్సులు వేస్తే కనుక బెనిఫిషియల్ ఉంటుంది. కానీ నార్మల్ బస్సుల్లో ఫ్రీ అని కనుక ఎలో చేస్తే ఇప్పటికే 48 బస్ కానీ 16R కానీ ఇట్లా ఏవైతే వర్కింగ్కి ఎడ్యుకేషన్కి దూరాల నుంచి వస్తారో వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ క్రౌడ్ అయ్యి చాలా సఫర్ అవుతున్నారు. అలాంటిది ఫ్రీ అని చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఏదైతే మహిళలకి ఫ్రీ అన్నారో అది చాలా మంచి ఆలోచనతోనే చేసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కూరగాయలు అమ్ముకోవడానికి కానీ పాలు కానీ ఏమైనా దూరాన్ని నుంచి వచ్చి పనులు చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్ని దృష్టిలో పెట్టుకుని మగపిల్లలకు కూడా ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఫ్రీ. ఇప్పుడు చూడండి ఆ బస్సు చాలా క్రౌడ్ ఉంది, అలా మగపిల్లలకు కూడా ఫ్రీ పెడితే చదువుకునే వాళ్ళకి బెటర్ అని నా ఒపీనియన్. మేడం మరి ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది? ఏ ప్రభుత్వం నచ్చింది మీకు? పరిపాలన ఆబ్వియస్గా బాగుంది. దీనిలో అంటే చెప్పడానికి ఏం లేదు, బాగుంది. బట్ కాకపోతే ఏంటంటే ఈ బస్సు ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రీబీస్ ఇస్తున్నారు కదా, దానిలో ఈ బస్సులో మటుకు జెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని, జెంట్స్ అంటే అందరూ కాదు, చదువుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కనీసం చదువుకునే పిల్లల వరకైనా జెంట్స్కి కూడా ఫ్రీ తీసుకొస్తే బాగుంటుందని ఒపీనియన్. మీరు ఇప్పుడు ఎంఏ చదువుతున్నారా? మరి మీరు స్టడీ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు ఎలాంటి కంపెనీస్ కావాలి? అంటే నేను ఎంఏ చేస్తున్నాను కాబట్టి నాకు టెక్ సంబంధించి ఏం తెలియదు, కానీ బట్ మన ఆంధ్రాలో కూడా టెక్ కంపెనీస్ వస్తే బాగుంటుంది, బోలెడని స్టార్టప్స్ స్టార్ట్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఏదేమైనా కానీ నిరుద్యోగ భృతికి బదులుగా జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పిస్తే బాగుంటుంది అని. మరి గవర్నమెంట్ అలాంటి చర్యలు ఏమైనా చేపడుతుంది అంటే కంపెనీస్ ఏమైనా తీసుకొస్తుందా? ట్రై చేస్తున్నారు, బట్ అన్నీ ఒకేసారి రావు కదా. డెవలప్మెంట్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరగాలి, టైం పడుతుంది. హోప్ అంతా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను. మరి గతంలో ఎలా ఉండేదండి? నాకు ఐడియా లేదు. అంటే కంపెనీస్ ఏమైనా వచ్చినాయా మీకు తెలిసినంత? తెలియదు సార్, నాకు అంత ఐడియా లేదు. అప్పుడు ఇంకా చిన్నపిల్లలం, సో అంత ఐడియా లేదండి. మరి ప్రభుత్వ పనితీరు బాగుందంటారా? బాగుంది ఎక్కడికక్కడ. అంటే ఇప్పుడు మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, అంటే నేను అన్ని ఏరియాస్ గురించి చెప్పట్లా, మా ఏరియాలో తీసుకున్న మెజర్స్ కానీ ఇప్పుడు రోడ్ క్లీనింగ్ కానీ అన్నీ బాగున్నాయని నా ఒపీనియన్. మేడం మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు పద్మ. మీరేం చేస్తారు? నాది డిగ్రీ అయిపోయింది, సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు, ఎలా ఉంది మరి? మొత్తం అంతా బాగానే ఉంది. సో ప్రీవియస్ గవర్నమెంట్లో ఏంటంటే ఎక్కువ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇచ్చారు, డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా. ఈ గవర్నమెంట్లో ఏంటంటే మోర్ దాన్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కన్నా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఏపీ కూడా డెవలప్ అవుతుందని ఉద్దేశం. మరి మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, మరి రోజున ఒక చిన్న అంటే పోలీస్ వ్యవస్థ కోసం మొత్తం పోలీసు ప్రభుత్వంతో పనిచేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు మరి? ఏంటి అర్థం కాదు. అంటే పోలీసు వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చెప్పిందే చేస్తూ ఉంది, వాళ్ళు మోచేతి నీళ్ళు తాగుతుందని చెప్పి అంటున్నారు కదా, మీరేం చెప్తారు దానికి? ఏ గవర్నమెంట్లో అయినా అలాంటి క్రిటిసిజమ్స్ వస్తూ ఉంటాయి, బట్ యాజ్ ఎ పబ్లిక్ మనం అర్థం చేసుకోవాలి జరుగుతుందా అలా జరగట్లేదా అనేది. అంతే. మరి కంపెనీస్ ఏమైనా వస్తున్నాయి మేడం? కంప్లైంట్స్ అయితే ప్రస్తుతానికైతే మాకు కూడా అంత పెద్దగా ఏమీ లేదు, చూడాలి. ఇంకా 1 year కదా అయింది, ఒక 2 years ఆగాక చూడాలి. అంటే 1 year పరిపాలనలో మొత్తం రాష్ట్రం తప్పుల పాలు చేశారు, రావణకష్ట చేశారు అంటున్నారు, దానికి మీరేం చెప్తారు మరి? ఆల్రెడీ రాష్ట్రమే అప్పుల్లో ఉంది, ఇంకా దానికి మించి ఇంకా అప్పులు చేయడం అంటే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న దానికి ఇంకా పెరుగుతాయి కదా ఆబ్వియస్లీ. 5 years అయ్యాక ఇంకా అప్పుల్లోకి వెళ్తే అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మేడం గత 5 ఏళ్ల పాలనలో కానీ మన రాష్ట్రం క్యాపిటల్గానే ఉంటే అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది చదువుకునే యువతకు, మీలాంటి యువతకు కానీ అసలు ఎలా ఉపయోగపడేది అంటారు? లాస్ట్ టైం 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు క్యాపిటల్ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు క్యాపిటల్ చేంజ్ చేస్తామన్నారు, వర్క్స్ ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ రీఇనిషియేట్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎక్కడైనా స్టార్ట్ చేసింది కంటిన్యూ చేయాలి. దానివల్ల మనకు కూడా ఇన్వెస్ట్మెంట్ లాస్ అనేది ఉంటుంది కదా, ఏదో క్యాపిటల్ పైన వాళ్ళు కంటిన్యూ చేస్తే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ లాస్ కింద మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిన క్యాపిటల్ని మధ్యలో ఆపేసి మళ్ళీ కొత్తగా వర్క్ స్టార్ట్ చేయడం వల్ల అదొక ఇన్వెస్ట్మెంట్ లాస్. మళ్ళీ అంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్కి కలర్స్ మార్చడం కానీ, నెక్స్ట్ బ్యాగ్స్ వాటికి ముద్రలు వేసుకుని, అంటే
ఇప్పుడు మనం చేసే వెల్ఫేర్ జనాల కోసం చేయాలి, కానీ మనం అది ఏ పార్టీ అయినా కానీ మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టకూడదు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో మిగిలిపోయిన బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ గవర్నమెంట్లో ఇచ్చేస్తున్నారు. అది ఒక రకంగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉన్న దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా మనం చెప్పాలంటే అప్పుల గురించి అంటే అది ఆల్రెడీ మనం అప్పుల్లో ఉండి ఇంకా మళ్ళీ కొత్తగా అప్పులు అనేది మరి మన అప్పుల్లో ఉన్నప్పుడు మనకి ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి ఉంటుంది మనం చేయడానికి, కాబట్టి మళ్ళీ అప్పుల్లోకి అనేది వెళ్తుంది. దాన్ని ఎలా డెవలప్ చేస్తారు ఫర్దర్గా స్టేట్ అనేది మనం చూడాలి, కానీ మనం ఇప్పుడే డెసిషన్ ఏం చెప్పలేము, అంటే మనం ఏం చేయలేము దాన్ని. అంటే మేడం మరి ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు ఉన్నారు, విద్యావ్యవస్థలు కానీ ఆయన చూస్తున్నారు రాజకీయ నాయకులు ఫొటోస్ వేయకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫొటోస్ వేశారు. అసలు అది ఏ విధంగా చూడొచ్చు అంటే చదువుకున్న పిల్లలకి రాజకీయ రంగు పొలమ్మకుండా గొప్ప గొప్ప ఫొటోస్ వేశారు. అసలు దాని గురించి ఏం చెప్తారు మరి? దాని గురించి అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మనకి రాజకీయ నాయకుల గురించి తెలుసుకోవాల్సిన వయసు కాదు, చిన్నపిల్లలు ఎవరైతే స్కూల్ గోయింగ్ పిల్లలు ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ ఇంకా మన దేశానికి సేవ చేసిన వాళ్ళు గురించి తెలుసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ చాగంటి గారిని పెట్టి కొత్తగా బుక్స్ లాంచ్ చేస్తున్నారు కదా, అది కూడా ఒక రకంగా కాదు, అది చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కిడ్స్కి మహాభారతం రామాయణం వీటి గురించి పెద్ద అవగాహన లేదు, అండ్ సనాతన ధర్మం గురించి కూడా పెద్ద ఐడియా లేదు. కాబట్టి ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ద్వారా మనకి ఇదివరకు భర్తృహరి సుభాషితాలు కానీ సుమతి శతకం కానీ వేమన శతకం కానీ వీటన్నిటిలో వాళ్ళు ఏదో రాస్తారని మనం అనుకుంటాం, కానీ అందులో చాలా నీతి వాల్యూస్ ఉన్నాయి. మనం అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే ఎలా మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలి అన్నవి ఆ బుక్స్లో తీసుకొస్తున్నారు అని నా ఒపీనియన్. దానివల్ల పిల్లలందరికీ సనాతన ధర్మం తెలుస్తుంది. సనాతన ధర్మం ఒకటే కాకుండా వాల్యూస్ తెలుస్తాయి, పెద్దల్ని గౌరవించడం ఎలా, గురువులతో ఎలా బిహేవ్ చేయాలి, తోటి పిల్లలతో ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఆ బుక్స్ ద్వారా తెలుస్తాయని. మీ వయసు పిల్లలు అంటే మీ వాళ్ళ అలాంటి స్టూడెంట్స్లో గతంలో చూసుకుంటే అందరూ గంజాయికి అలవాటు పడిపోయారని చెప్పి కొన్ని వార్తలు వచ్చినాయి, అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యసనం ఏదైనా వ్యసనమే, అది ఎవరు అలవాటు అయినా తప్పే. మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, సిగరెట్ స్మోకింగ్ అయినా, ఆల్కహాల్ కన్సంప్షన్ అయినా ఏదైనా వ్యసనం అనేది కరెక్ట్ కాదు. దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, అట్లానే రీహాబిలిటేషన్కి వెళ్ళాలి. డ్రగ్స్ అనేది ఆబ్వియస్గా అది కరెక్ట్ అయినది కాదు, దానివల్ల బాడీ మెంటల్గా ఫిజికల్గా చాలా హామ్ అవుతుంది. అంటే ఈ ప్రభుత్వం గంజాయి దొరుకుతుందా లేకంటే మొత్తం నివారించారా? నాకు దాని గురించి పెద్ద ఐడియా లేదు ఎట్లాంటి మెజర్స్ జరుగుతున్నాయి అనేది. బట్ ఏదైనా కానీ గవర్నమెంట్ ఒకవేళ ఆల్రెడీ చేస్తూ ఉంటారు ఇలాంటివి, తెలిసినప్పుడు మనకు తెలిస్తేనే మనం ఆలోచిస్తున్నాం కాబట్టి గవర్నమెంట్కి తెలిసినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు మెజర్స్ తీసుకుంటారు. అలాంటిది ఇంకా మంచి మెజర్స్ తీసుకుని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసి ఎక్కడైనా దొరికితే వాళ్ళకి రీహాబిలిటేషన్ అంటే అందరినీ ఫస్ట్ జైలుకి పంపించడం కాకుండా రీహాబిలిటేషన్కి పంపించి వాళ్ళ అలవాటు మానేలా చేసి చూడడం బెటర్ అని. అంటే గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందో స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుందో ఎవరో స్పెసిఫిక్లీ తెలియదు. బట్ కోరమండల్ ఎక్స్ప్రెస్ అలాంటి వాటిల్లో డ్రగ్స్ దొరికితే వాళ్ళు వాటిని సీజ్ చేశారని కూడా నేను చదివాను పేపర్స్లో. ఇప్పుడు మామూలుగా డ్రగ్స్ యూజ్ చేసిన వాళ్ళందరినీ కూడా క్రిమినల్స్ లాగా సొసైటీలో చూసి అండ్ ఆఫ్టర్ దట్ ఒకవేళ మనిషి తర్వాత మారాలి అనుకున్నాక సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. సో సొసైటీలో కూడా చేంజ్ రావాలి. వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పి వాళ్ళని దూరం పెట్టకుండా వాళ్ళని కూడా మనతో కలిపి చూసుకోవడానికి ట్రై చేస్తే సో దట్ వాళ్ళు కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మేడం రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా మీలాంటి మహిళలే జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాక రెడీగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నిజంగా మళ్ళీ మీరు జగన్ కోరుకుంటున్నారా? మళ్ళీ మహిళలు ఒక్కళ్ళే జగన్ని కోరుకోవట్లేదు. యాక్చువల్లీ ప్రీవియస్ ఎలక్షన్స్లో చూసుకున్నా సరే ఇప్పుడు 2024లో జరిగిన దానిలో కూడా మీరు చూసుంటారు, ఆయనే అన్నారు అమ్మ చెల్లెల ఓట్లు అక్క చెల్లెల ఓట్లు ఏమయ్యాయని. ఎవరైనా సరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తే ఓటేస్తారు. ఓన్లీ వెల్ఫేర్ ఒకటి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే 2000, 3000 కోసం ఎవరు ఉండరు కదండి. ఎవరైనా సరే జాబ్ కోసం చూస్తారు. మాలాంటి యూత్ ఎవరైనా సరే వాళ్ళు నిరుద్యోగ పెన్షన్ ఇస్తాము అంటే ఎవరు కూర్చోరు కదా. సో డెవలప్మెంట్ ఎవరు ఏ గవర్నమెంట్ చేస్తే ఆ గవర్నమెంట్కి చేస్తారు. పర్సనాలిటీ బేస్డ్ ఓట్స్ అయితే వెయ్యరు ఎవరు కూడా తెలుసుకుంటే కనుక. మళ్ళీ జగన్ కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం చెప్పండి. అసలు ఈ గవర్నమెంట్లో కనుక డెవలప్మెంట్ జరిగితే ఆబ్వియస్లీ ఈ గవర్నమెంట్కి ఓటేస్తాము. డెవలప్మెంట్ లేకపోతే అప్పుడు చూడాలి. మీరు జగన్ కోరుకుంటున్నారా లేక మళ్ళీ ఎన్డీఏ కూటమినే కోరుకుంటారా? మళ్ళీ కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కాదు. మాకు కావాల్సింది యాజ్ ఎ యూత్గా నేను ఇప్పుడు ఎంఏ చేస్తున్నాను. నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఒక జాబ్ ఆపర్చునిటీ కావాలి.
ఇప్పుడు గవర్నమెంట్లో ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఇవన్నీ కానీ రెగ్యులర్గా జరిగి ప్రాపర్గా జరిగి మాకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తే ఎవరు జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తే వాళ్ళకి వేస్తాము. ఇప్పుడు మాకు మీరు చూడండి, నిరుద్యోగ భృతి కింద మాకు 3000 ఇచ్చారనుకోండి ప్రతి మంత్. నా మనసు ఏం అలవాటు అవుతుంది, ఇప్పుడు చూసినంత కాలం నాకు మా పేరెంట్స్ చూస్తున్నారు, నాకు 3000 ఇస్తున్నారు, నాకు ఖర్చులకు నాకు సరిపోతాయి, ఇంకా నాకు చదవాలి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్న ఆలోచన రాదు. దానివల్ల మాకు ఆ మైండ్ సెట్ పోతుంది మనీకి. కాబట్టి అలా కాకుండా జాబ్ ఆపర్చునిటీస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ పెట్టడం వల్ల మాకు బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో సొసైటీలో వాటిని కొంచెం ఇది చేసుకుంటే కనుక ఏ గవర్నమెంట్ డెవలప్ చేస్తే ఆ గవర్నమెంట్కి ఓటేస్తారు. ఈవెన్ మీరైనా కానీ ఎందులో వెల్ఫేర్ ఉంటే, వెల్ఫేర్ ఒకటే కాదు, ఎందులో అయితే డెవలప్మెంట్ మన స్వార్థం కాకుండా స్టేట్ మొత్తం చూసుకుంటే ఎందులో వెల్ఫేర్ ఇంకా డెవలప్మెంట్ బాగా జరిగితే దానికే ఓటు వేస్తాము. థ్యాంక్ యూ.